హాయ్ అండి, నేను మీ తేజస్విని. నేను బాగున్నాను. మీరు బాగున్నారండి? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో బెండకాయ కర్రీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందామండి. 3 స్పూన్ల ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర. పోపు దినుసులు వేగాయండి. ఆనియన్స్, టమోటా, కరివేపాకు. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాస్, కొంచెం కరివేపాకు. ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కానీ కొంచెం ఫ్రై అవ్వాలండి. కరివేపాకు ఫ్రై అయిందండి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాము. కలిపెట్టుకొని కొంచెం మగ్గనిద్దామండి. టమోటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందామండి. బెండకాయలు ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. బెండకాయల్లో తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. అప్పుడే బెండకాయలకి ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. బెండకాయలు మగ్గాయండి. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకుంటాము. పోసుకొని కలుపుకుందాము. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని బాగా మగ్గనిద్దామండి. పులుసు బాగా చిక్కపడిందండి. బెండకాయ పులుసు చూడండి. ఇప్పుడు దీంట్లోకి ఈ పొడి వేసుకుందామండి. 1 స్పూన్ మెంతులు, జీలకర్ర, ధనియాలు 3 దూరగా వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇది 1 స్పూన్ వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ ఉంటుందండి. కర్రీ చిక్కపడిపోయిందండి. బెండకాయ పులుసు రెడీ అయ్యింది. ఈరోజు మీరు లంచ్లో ఏం కర్రీ చేశారో నాకు కామెంట్ చేయండి. సరేనండి, బాయ్ అండి.